పప్పుధాన్య మిషన్. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇటీవల ప్రకటించినట్లు, కేబినెట్ జాతీయ పప్పుధాన్య మిషన్ ను ఆమోదించింది మరియు సమాంతరంగా రబీ పంటలకు కనీస మద్దతు ధరలను ఎంఎస్పీ పెంచింది. జాతీయ పప్పుధాన్య మిషన్ గురించి. పప్పుధాన్యాలలో ఆత్మనిర్భర్త మిషన్ అనేది 6 సంవత్సరాల కేంద్ర పథకం. ఇది పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక వ్యయంతో అమలు చేయబడుతుంది. ఇది 2025 నుండి 26 నుండి 2030 నుండి 31 వరకు అమలులో ఉంటుంది. జాతీయ పప్పుధాన్య మిషన్ లక్ష్యాలు. ఈ మిషన్ కింద ప్రభుత్వం 2023 నుండి 24లో సాధించిన 242 లక్షల టన్నుల నుండి 2030 నుండి 32 నాటికి పప్పుధాన్యాల ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 242 లక్షల హెక్టార్ల నుండి 310 లక్షల హెక్టార్లకు పెంచబడుతుంది, మరియు దిగుబడిని హెక్టారుకు 881 కిలోల నుండి 1130 కిలోలకు పెంచడం లక్ష్యం. ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ మరియు రకాలు. సుమారు 1000 కొత్త ప్యాకేజింగ్ మరియు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబడతాయి, వీటికి గరిష్టంగా రూ. 25 లక్షల సబ్సిడీ లభిస్తుంది. ప్రభుత్వం 2030 నుండి 31 నాటికి 370 లక్షల హెక్టార్లను కవర్ చేస్తూ రైతులకు 126 లక్షల క్వింటాళ్ల ధృవీకరించిన విత్తనాలను పంపిణీ చేస్తుంది. రాష్ట్రాలు 5 సంవత్సరాల విత్తన ఉత్పత్తి ప్రణాళికలను సిద్ధం చేస్తాయి, వీటిలో బ్రీడర్ సీడ్ ఉత్పత్తిని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) పర్యవేక్షిస్తుంది. ఉచిత విత్తన కిట్లు మరియు లక్ష్య పంటలు. అదనంగా, రైతులకు ఉచితంగా 88 లక్షల విత్తన కిట్లు పంపిణీ చేయబడతాయి, దీని ద్వారా 35 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు పెరుగుతుంది. ఈ మిషన్ ముఖ్యంగా తూర, ఉరద్ మరియు మసూర్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తుంది. ఈ మిషన్లో ముఖ్య లక్షణం PMAICలో భాగమైన ధర మద్దతు పథకం (PECs) కింద తూర, ఉరద్ మరియు మసూర్ ధాన్యాల భరోసా కలిగిన కొనుగోలు. నాఫిడ్ మరియు NCCF తదుపరి 4 సంవత్సరాల పాటు రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న రైతుల నుండి 100% కొనుగోలు చేపడతాయి.